ఏదైనా కూడా చేసేసరికి చిత్తశుద్ధి ఉండాలి. ఏదైనా కూడా నోట్లో నుంచి మాట వచ్చేసరికి దాంట్లో నిజాయితీ ఉండాలి. ప్రజలను మోసం చేయాలి, రైతులను మోసం చేయాలి, అక్క చెల్లెమ్మలను మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను సైతం మోసం చేయాలి అని చెప్పి అడుగడుగునా కూడా మోసంతోనే అడుగులు వేస్తే ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతుంది అన్నది ప్రజలే 2019లో గట్టిగా చెప్పారు. ఏమని చెప్పారు? 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకు గాను గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చాడు. అబద్ధాలను నమ్మము, మోసాలకు ఓటు వేయము అని చెప్పి ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్థితులు మనమంతా కూడా చూసాం. ఈరోజు